రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. వరి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం జుంటుపల్లి, బెన్నూరు, యాలాల్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అనంతరం యాలాల్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు పలు వరి కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని, దేశంలో ఎక్కడా చేయని విధంగా కొనుగోలు చేస్తున్నామన్నారు. అధికారులు రైతులతో, మిల్లర్లతో సమన్వయం చేసుకొని కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం అని ఆయన పేర్కొన్నారు. రైతుల పక్షాన ఉన్న అధికారులకు ధన్యవాదాలు. మనమందరం కూడా వారి పక్షాన నిలబడదాం ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. లారీలు కూడా వస్తాయి, ఇవి కూడా వీళ్ళైతే పెట్టండి. సైడ్ మెయిన్ అయితే ఇప్పుడు లారీలు కావాలి సార్. రైతులు మస్తు ఒడ్లు ఎండినాయి మొత్తం. ఒక్క ఎత్తు కూడా ఎవరు నానలేవు. లారీలు వస్తే బాగున్నాయి, లారీలు అడిగితే కూడా వస్తలేవు. రోజు అడుగుతున్నాడు, వస్తాడు. నజర్ సైడ్ కూడా అడుగుతున్నాడు, రోజు అడుగుతున్నాడు. వీడికే కాదు కదా సార్, 4-5 విలేజ్లకు పంపించారు. నిన్న 15,000 వచ్చాడు, 5,000 కూడా మొత్తం సైడ్కే పోయినాయి. మొత్తం స్పాట్లు వెళ్ళిపోయినాయి 15,000 నిన్న. నజర్ సెట్ ఉన్నాడు, ఒకసారి అడగండి, అతనికి క్లారిటీ ఉంటుంది. అందరూ లారీలు పెడతాను కదా ఆయన. ఒకటే హలో, మరి మినిమం ఒక బలవంత్ రెడ్డి నమస్తే. ఈ లారీలు ఏమి ఎక్కడ పోయినాయి స్వామి? మంబాపూర్ ఎన్ని పంపిస్తున్నావు ఈరోజు? ఎన్ని పంపిస్తున్నావు చెప్పు. 3 బండ్లు పంపి డిఎస్పీ గారు మాట్లాడు ఒకసారి. నాకు తెలియదు, 3 బండ్లు ఈరోజు ఉండాలి. ఈసారి మంచిగా ఉన్నాయి, ఈసారి ఏం డ్యామేజ్ లేవు సార్. ఇది మంచి బ్యాటరీ, అన్ని మంచిగా ఉన్నాయి, అందరి మంచిగా ఉన్నాయి. కనిపిస్తుంది కదా.
యాక్చువల్ కూడా 15,000 వస్తుంది.